తుఫాన్లు భారీ వర్షాలు వచ్చిన అప్పుడు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి భోజనాలు టిఫిన్లు అందించడం చాలా గొప్ప విషయమని ఈమన్లో నివాసం ఉంటున్న యానాది సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచులు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి కాల్వగట్టుపై చెరువుగట్టుపై ఈమన్లో నివాసం ఉంటున్న యానాది సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు సొంత గృహాల్ని ప్రభుత్వం వారు నిర్మించట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నేళ్లు యానాది సామాజిక వర్గ ప్రజలకు సొంత ఇల్లు లేకుండా జీవనం సాగించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈమన్ గ్రామంలోని యానాది సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు వారు ఈమన్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తలదాచుకుంటున్నామని వారు చెప్పారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు జోరువానలో చలికి తీవ్ర ఇబ్బందులు పడుతూ సొంత గూడుని విడిచి కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈ పాఠశాలకు చేరుకున్నామని కన్నీటి పర్యంతరమయ్యారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు చలికి దోమలకు నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి యానాది సామాజిక వర్గానికి చెందిన ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే యానాది సామాజిక వర్గానికి చెందిన పిల్లలకు రకరకాల కారణాలతో ఆధార్ కార్డులు ఇవ్వటం లేదని అన్నారు. కొన్ని కుటుంబాల వారు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డుల కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులకు మనసు రావటం లేదని పలువురు వాపోయారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, ఇంటి స్థలాలు ఇవ్వాలని, నివాస గృహాలు నిర్మించి అందించాలని కోరుతున్నారు. యానాది సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ అండగా ఉండాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 10 సంవత్సరాలు అవుతుంది. మనవాళ్ళు అందరూ ఇక్కడ పుట్టారు. పిల్లలకి పెళ్ళిళ్ళు. నాకంటూ నా పిల్లలకంటూ ఇల్లు లేదు. రేషన్ కార్డు ఉంది, ఓటు ఉంది, ఆధారం కార్డులు ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు ఇల్లు అంటే లేవు. మేము ఏదో పొలం మీద పని చేసుకుని చూసే లోపల అన్నీ అయిపోయి కట్టేశారు, అన్నీ రాయటం అయిపోయింది అంట. ఆ వచ్చే శ్రయానికి మేము ఇళ్లలో పని చేసుకోవడానికి వాటా వచ్చే లోపల మేము ఇంటి పనిలోకి వస్తాము. వరదల్లో తీసుకొచ్చి పెట్టిందండి. మేము ఇంత లోతుల్లో నీళ్ళలో ఉండిపోయాము. నిన్న మమ్మల్ని మగవాళ్ళు అనేవాళ్ళే కాపాడలేదు. అసలు ఆడమనిషి అయినా గొడిగేసుకొని వచ్చి తీసుకొచ్చి పెట్టి అన్నాలు, టిఫిన్లు అన్నీ చూపిస్తుందండి అమ్మ.